అభిరుచి ప్రేక్షకులకి చట్పట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఆవకాయ పచ్చడితో వేసవకాలం మొదలవుతుంది. ఉగాది పచ్చడితో కొత్త సంవత్సరం మొదలవుతుంది. రకరకాల రుచికరమైన పచ్చళ్లతో మన చట్పట్ మొదలవుతుంది. మరి అలాంటి రుచికరమైన రోటి పచ్చడి ఈ రోజు మనకి చేసి చూపించడానికి మన చట్పట్ లో సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఏంటండి సంగతులు, అసలు ఏం చేస్తున్నారు ఏంటి? ఏమైనా కొత్తగా ఏమైనా షాపింగ్ చేశారా? కొత్త షాపింగ్ అంటే ఎప్పుడూ అవసరమైన షాపింగ్స్ అంతే. కొత్త పాత షాపింగ్ ఎవర్ గ్రీన్ కదా, ఎవర్ గ్రీన్ కదా. షాపింగ్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, ఉత్సాహం ఉండదు, కాకపోతే డబ్బులు ఉండాలి అంతే. అంతే హాయిగా మంచి టైం పాస్ షాపింగ్ కదా. షాపింగ్ రకరకాల చూస్తూ కొంటూ. మీరు ఎక్కువగా ఎక్కడ షాపింగ్ చేస్తారు? ఎక్కువగా లోకల్ సిటీలోనే, హైదరాబాద్. వేరే కంట్రీస్ కి అట్లా వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు బయట షాపింగ్ చేస్తాను, లేదంటే ఇక్కడే షాపింగ్ చేస్తాను. హైదరాబాద్. ఓకే పద్మ గారు, ఈ రోజు చట్పట్లో మాకేం వెరైటీ చేస్తున్నారు? ఈ రోజు మనం నిమ్మకాయలు ఊరు పెట్టుకుంటాం కదా, ఆ ఊరు పెట్టిన నిమ్మకాయలతోటి మనకు ఫ్రెష్ గా ఆవకాయ అలా నిమ్మకాయ అలాంటి వాటితో మనం ఫ్రెష్ ఆవకాయ పట్టచ్చా? ఫ్రెష్ గా చేసుకోవాలి. నిమ్మకాయ ముందే పెట్టుకోవటం అంటే ఏం చేయాలి? ముందు నిమ్మకాయలు ఉప్పు పసుపు అంటే బాగా క్లీన్ చేసేసుకొని కట్ చేసి ఉప్పు పసుపు యాడ్ చేసుకుని పెట్టేసుకుంటాం అనమాట. అవి అలా నిల్వ ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి మనకు అప్పుడు. ఇప్పుడు అలా పెట్టుకోలేదు అనుకో, ఏం చేయాలి? ఒక 1 day ముందు చేయాలా పని? అలా పెట్టుకోలేదు అంటే ఒక 15-20 days అవ్వాలి ఊరు పెట్టుకోవాలి. 20 days ఊరాలి. లేదంటే మనం ఇంత ముందు చూయించాం ఉడక పెట్టుకొని చేసుకోవటం, అలా చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ ఇప్పుడు ఈ నిమ్మకాయ ఆవకాయని మనం మన దగ్గర ఆ నిమ్మకాయలు నానపెట్టినవి కూడా లేకపోతే ఫ్రెష్ గా ఏం చేయాలంటే ఉడకబెట్టుకోవాలి. బాగా శుభ్రంగా చేసేసి ఉడకపెట్టకపోయినా ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ 15 రోజుల ముందు శుభ్రం చేసేసి ముక్కల్లా కోసేసి దానికి ఉప్పు పసుపు వేసి అలా జాడీలో పెట్టేయాలా ఒక 15-20 days. మళ్ళీ సాఫ్ట్ అవడానికి ఒక నిల్వ ఉంటాయి. అసలు మామూలుగా నిల్వ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి అలాగే, 2-3 years అయినా అలాగే ఉంటాయి. కాకపోతే మనం ఏంటంటే ఇంకా ఎవ్రీ ఇయర్ సీజన్ లో మనకి నవంబర్ డిసెంబర్ ఆ సీజన్ లో ఫ్రెష్ గా వస్తుంటాయి కదా నిమ్మకాయలు, బాగా ఉంటాయి. ఆ సీజన్ లో పెట్టేస్తాం. అప్పుడు పెట్టేసుకున్నాం అనుకో, మనకి సమ్మర్ లో జనవరిలో అప్పుడు పెట్టేసుకుంటే సమ్మర్ వరకు అప్పటికి కరెక్ట్ గా వచ్చేస్తాయి అనమాట, ఊరింటాయి అనమాట. సమ్మర్ లో ఏంటంటే మనకి అంత ఫ్రెష్ గా రావు, ఒకవేళ వచ్చినా కూడా అందులో రసం తక్కువగా ఉంటుంది. అందుకని సమ్మర్ లో పెరుగన్నంలోకి దాంట్లోకి నిమ్మకాయ పచ్చడి బాగుంటుంది, చాలా మంది లైక్ చేస్తుంటారు కదా. అసలు ఎంత బాగుంటుందో పెరుగన్నంలో కాంబినేషన్. అది కాక టిఫిన్ లో బ్రేక్ఫాస్ట్ లకి ఉప్మా అలాంటి వాటిలో కూడా ఎక్కువ మంది నిమ్మకాయ పచ్చడి తింటుంటారు. అందుకని ఇప్పుడు ఆ ఊరు పెట్టిన నిమ్మకాయలతోటి పచ్చిమిర్చి యాడ్ చేసి ఆవకాయలా ప్రిపేర్ చేస్తాం. ఫ్రెష్ ఆవకాయ. ఫైన్. మరి అయితే ఈ నిమ్మకాయ ఆవకాయ కావాల్సిన మిగతా పదార్థాలన్నీ ఒకసారి చూద్దామా? అలాగే. నిమ్మకాయ ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పసుపు, ఉప్పులో ఊరపెట్టిన నిమ్మకాయ ముక్కలు, వేయించిన జీలకర్ర, వేయించిన మెంతులు, ఆవపొడి, ఆవపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, నూనె. పద్మ గారు, కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ముందుగా ఏం చేయాలో చెప్పండి. ముందుగా పచ్చిమిర్చి వేయించుకుందాము. పచ్చిమిర్చి పచ్చి కాబట్టి ఎలాగో మన నిమ్మకాయ ముక్కలు ఇలా ఊరిపెట్టేసుకున్నాం, రెడీగా. ఇలా ఊరిపెట్టి రెడీగా ఉంటాయి కదా, ఇవేనా? ఓకే. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఒకటి బారుగా ఒకటి చిన్నగా అలా కట్ చేశారు. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, ఇంకా చిన్న కావాలంటే చేసుకోవచ్చు. కొంతమంది 4 ముక్కలుగా కట్ చేసుకుంటారు కాయని పట్టి. ఇలా పెట్టినవి ఎందులో వాడతారు? ఇలా పచ్చళ్ళకి వాడుకుంటాము. ఎప్పుడప్పుడు ఫ్రెష్ గా కలపడానికి ఇలా రెడీ చేసి పెడతారా? అంటే ముందు కారం కలిపి కూడా అలా పెట్టేసుకోవచ్చు. అంటే ముందు కారం కలిపి పెడితే మనకి ఆ ఫ్రెష్నెస్ రాదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, ఎర్ర కారం వేసి కలిపేసుకొని కొంచెం జీలకర్ర, మెంతులు, ఇంగు వేసి తాలింపు పెట్టేసుకుంటే ఫ్రెష్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా పచ్చిమిర్చి, ఆవు పొడి అదంతా వేసి చేస్తున్నాం అనమాట. ఇంకా కొంచెం వెరైటీగా ఆవకాయ లాగా. పచ్చిమిర్చి అయితే వేయించాలా? కట్ చేశారు. మనం ఈ పచ్చిమిర్చిని ఇందులో నిమ్మకాయలు ఊరు పెట్టుకునేటప్పుడు అందులో వేసి పెట్టేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు, వేసేయచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకి అంతా ఈ ఫుడ్ అంతా కూడా ఫర్టిలైజర్స్ ఎక్కువైపోయి ఆ పచ్చిమిర్చి క్వాలిటీ అంత బాగా రావట్లేదు. అందుకని అలా వేసి పెడితే ఒక్కొక్కసారి పాడైపోతుంది అనమాట, మిర్చి బాగలేకపోతే. అందుకని ఎప్పటికప్పుడు మనం ఇలా నిమ్మకాయలు పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి.
బాగుంది. ఇలా ఎంత మిర్చి కూడా ఫ్రెష్ గా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. బాగుంటుంది. ఇందులో నూనెలో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర. ఓ ఇవన్నీ ఉంటాయి పచ్చడిలో? అన్నీ ఉంటాయి. ఇంగువ, పసుపు, ఇవి ఉప్పు అన్నీ వేసుకోవాల్సిందే. అంటే ఉప్పు ఏంటంటే మనకి ఈ పచ్చిమిర్చికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఆల్రెడీ నిమ్మకాయలో ఉప్పు పసుపు వేసి పెట్టాం కాబట్టి జస్ట్ లైట్ గా వేసుకోవాలి. అవును, ఉప్పు బాగుంది, నిమ్మకాయ ముక్క వరకు సరిపోయింది. ఇప్పుడు మనం కలిపే ఈ పచ్చిమిర్చికి కారంకి తగ్గట్టు కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. కొంచెం రోట్లో ఇది కొద్దిగా దంచేసుకుంటే మెంతులు, జీలకర్ర పౌడర్, వేయించిన జీలకర్ర ఇది 1 స్పూన్ ఉంటుంది. మెంతులు చాలు, సరిపోతుంది. నాకు స్పూన్ ఒకసారి ఇంగువ, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొంచెం ఉప్పు, కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసేసాను ప్రవీణ. ఓకే, పౌడర్ కూడా రెడీ అయిపోయింది. మగ్గిపోయాయి పచ్చిమిరపకాయలు, ఆపేసాను. ఇప్పుడు ఇందులో ఇది ఆవపప్పు అంటారు. ఇది రాయిదాల్. ఎక్కడ దొరుకుతుంది? నార్మల్ గా కిరాణా స్టోర్స్ లో ఉంటుంది. ఎక్కువ నార్త్ ఇండియన్స్ యూజ్ చేస్తారు ఆవపప్పు. ఇది వేస్తున్నారు కొద్దిగా. చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇది అంతేం వేగక్కర్లేదు, మన స్టవ్ అవసరం లేదు. ఈ పౌడర్ కూడా వేసేనా? కొంచెం చల్లగా అయితే ఇంకా చల్లగా కొద్దిగా ఈ ముక్కలు వేసేద్దాం ఇందులో. నిమ్మకాయలు మనం ముందుగా ఊరు పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు, ఉప్పు, పసుపులో అది కూడా వేసేసి పౌడర్ వేసేసి జీలకర్ర, మెంతి పొడి, కొద్దిగా ఆవాల పొడి, ఆవు పొడి, కారం పచ్చిమిర్చి వేసాం కదా. చాలా చాలు. అన్ని పచ్చిమిర్చి ఎంత ముక్కలు వేసుకున్నా అన్ని పచ్చిమిర్చి వేసాము. ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు. ఇంకా ఎర్రగా రాదు పచ్చడి ఇది. ఎర్రగా రాదు. ఇది ఒక రకమైన ఆవకాయ. మామూలుగా నిమ్మకాయ పచ్చడి ఇంకోలా ఉంటుంది, రెడ్ కలర్. ఎర్రకారం వేస్తాం కదా. అవును. ఇంకా కావాలనుకున్న వాళ్ళు, ఇందులో ఎర్రగా కావాలనుకున్న వాళ్ళు ఆ ఫీలింగ్ కోసం రెడ్ కలర్ కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. అవును. సో పచ్చడి అయిపోయింది కదా. అయిపోయింది. ఎంత ఫాస్ట్గా అయిపోయింది చూసి. అదే కదా. కానీ ఆవకాయ పచ్చడి అనగానే దానికి ముందు 2-3 గంటల ప్రిపరేషన్, టెన్షన్, అన్ని కరెక్ట్ గా వేస్తున్నామా లేదా, మెజర్మెంట్ మనం చేయగలుగుతామా లేదా ఆ ఫీలింగ్ ఎక్కువ ముందు. మనకు రాదేమో అంత ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. నేను ఇంకా మళ్ళీ కారం కలుపుతామేమో అనుకున్నా. అక్కర్లేదు, పచ్చిమిర్చి కారం సరిపోతుంది. అందుకే అన్ని పచ్చిమిర్చి వేసాం కదా. ఇందులో మనం వెరైటీకి బయట నుంచి తెచ్చుకోవాల్సింది అంటే మాత్రం అదొక్కటి ఆవపప్పు అనేది కదా, అదొక్కటి తెచ్చుకోవాలి. మిగతా అన్ని ఆల్మోస్ట్ మనకి ఇంట్లో ఉండేది. ఓకే ప్రవీణ, నిమ్మకాయ ఆవకాయ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. వెరైటీ నిమ్మకాయ ఆవకాయ వెరైటీ కదా. వేడిగా ఉంది. అమ్మో, నేను మర్చిపోతున్నా, ఈ మధ్య పచ్చడి అనగానే డైరెక్ట్ తీసుకుని ఆమని తినేట. అంటే మనం తాలింపులో వేసాం కదా, అందుకని చెప్పేసి వేడిగా ఉంటుంది. కారం సరిపోయిందా? అది తిరిపోయింది. ఒక మిర్చి కూడా ఎలా ఉందో టేస్ట్ చేద్దామని. పులుపు సరిపోయిందా? పర్ఫెక్ట్. ఇంకా పుల్లగా కావాలనుకున్న వాళ్ళు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. వద్దు, అసలు ఎంత బాగుందో. ఓకే, ఇంకా కావాలనుకున్న వాళ్ళు. అసలు పద్మ గారు టేస్ట్ అదిరిపోయింది. ఎంత బాగుందంటే మీరు అన్నట్టు
పెరుగన్నం దీంతో తింటే ఇవాళ నేను దీనికోసం పెరుగన్నం తింటా ఇప్పుడు. టేస్ట్ అదిరిపోయింది. ఇలా వెరైటీగా మీరు వేసిన ఆవు పప్పు కూడా చాలా పప్పులు భలే తగులుతుంది. గుజ్జంతా అదే ఉంది కదా, బాగుంటుంది అది, చాలా బాగుంది. అసలు మిర్చి బాగుంది, నిమ్మకాయ డిఫరెంట్ గా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. పద్మ గారు చూసారు కదా నిమ్మకాయ ఆవకాయ పచ్చడి. ఈ పచ్చడి ఒక్కసారి చేయండి, ఇంకెప్పుడు మీ ఇంట్లో రెగ్యులర్ గా ఈ పచ్చడి చేస్తూనే ఉంటారు. అంత బాగా దీనికి ఫ్యాన్స్ అయిపోతారు ఒట్టు. ఓకేనా? సో ఇంత మంచి పచ్చడి మీ అందరూ కూడా టేస్ట్ చేయాలిగా. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. నిమ్మకాయ ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పసుపు, ఉప్పులో ఊరపెట్టిన నిమ్మకాయ ముక్కలు, వేయించిన జీలకర్ర, వేయించిన మెంతులు, ఆవపొడి, ఆవపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, నూనె. నిమ్మకాయ ఆవకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు రోట్లో వేయించిన జీలకర్ర, మెంతుల్ని పౌడర్ లాగా దంచి పక్కన పెట్టుకోవాలి. నూనెలో ఆవాలు, జీలకర్ర వేగిన వెంటనే కొద్దిగా ఇంగువ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా ఉప్పు, కరివేపాకు వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దానిలో ఆవపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఊరపెట్టిన నిమ్మకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా దంచుకున్న మెంతులు, జీలకర్ర పొడి వేసి తర్వాత ఆవ పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన నిమ్మకాయ ఆవకాయ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన నిమ్మకాయ ఆవకాయ పచ్చడి రెడీ. ఈ రోజు మేము తయారు చేసిన ఈ నిమ్మకాయ ఆవకాయ పచ్చడిని మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ఈటీవీ అభిరుచి లేదా facebook.com/ఈటీవీ అభిరుచి అని టైప్ చేసి అక్కడ ఈ పచ్చడి ఎలా తయారు చేసామో చూసేయండి. సో ఇంత రుచికరమైన పచ్చడి మాతో తినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. సో చూసారు కదా నిమ్మకాయ ఆవకాయ పచ్చడి, మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసి టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.